యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము. ప్రతిరోజు నీ సహవాసము ఎవరితో కలిగి ఉన్నావు? ఈ లోక స్నేహము వైరము కలుగజేస్తుంది. ప్రతిరోజు మనం యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయన సన్నిధిని విడవకుండా యథార్థంగా ఉంటూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసయ్య నీతో ఉంటూ నీకు సమాధానమును, మేలు దయచేస్తారు. నీ అవసరాలను తీరుస్తారు. నీ కష్టంలో, బాధలో తోడుగా ఉండి నీకు సమాధానం దయచేస్తారు. ప్రతి విషయంలో నీకు మేలు దయచేస్తారు. దావీదు రాజైనప్పటికీ ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. హానోకు కూడా 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుడిచ్చే సమాధానమును, మేలును పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.